Hello friends, welcome to SankalpStudySuccess. So friends, ఈ పర్టికులర్ సెషన్లో మనం ఎవరైతే కంప్యూటర్ ఓరియంటెడ్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ అనే సబ్జెక్ట్ COSMని సెప్టెంబర్ 11th రాయిపోతున్నారో వారందరి కోసం ఈ క్రాష్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సెషన్లో యూనిట్ 2కి సంబంధించి చెబిషెవ్స్ థీరం అనేది ఒక టాపిక్ ఉంది. సో చెబిషెవ్స్ థీరంని మనం ప్రూవ్ చేసుకుని ఆ పర్టికులర్ థీరం మీద కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దిస్ పర్టికులర్ థీరం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా పేపర్లో ఈ థీరంని మెన్షన్ చేస్తాడు అండ్ ఈ యొక్క థీరం యొక్క అప్లికేషన్స్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా 8 మార్క్స్కి ఇస్తాడు లేదా 15 మార్క్స్కే ఇచ్చేయచ్చు. థీరంని చూపించి థీరంని ప్రూవ్ చేయమని చెప్పి మరొక క్వశ్చన్ని సాల్వ్ చేయమని ఇవ్వచ్చు 15 మార్క్స్కి. సో ఖచ్చితంగా దిస్ థీరం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ నాన్న. ప్లీజ్ లెర్న్ దిస్ థీరం అండ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ వీడియో కంప్లీట్గా యాక్సెస్ అనేది ఉంటుంది. నౌ లెట్ us start the థీరం. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అండ్ ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ we will crack September 11th COSM exam. Let us go through the first point. Okay, see friends, the first one here is state and prove Chebyshev's theorem. Okay, ఇక్కడ నిజానికి ఇక్కడ సి లేదు, ఓన్లీ ఎస్. సో స్టేట్ అండ్ ప్రూవ్ చెబిషెవ్స్ థీరం. ఓకేనా? సో ఫ్రెండ్స్, సి ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ థీరంని ఎట్లా చేయాలంటే నేను మీకు నోట్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎట్లా రాయాలి అనేది. జనరల్గా అసలు ఈ చెబిషెవ్స్ థీరం ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, చెబిషెవ్ అనే సైంటిస్ట్ మనకు అసలు ఎందుకు ఇచ్చారు ఈ థీరంని అంటే, సి ఫ్రెండ్స్, జనరల్గా మన దగ్గర ఒక ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఉందనుకోండి, లేదా ఒక ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్, అంటే రెండు, అంటే కంటిన్యూస్ రాండమ్ వేరియబుల్కి అయితే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటాం, అదే డిస్క్రీట్ రాండమ్ వేరియబుల్కి అయితే మనం ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అంటాం. అవునా కదా? ఎస్ అను. సో డెన్సిటీ ఫంక్షన్, మాస్ ఫంక్షన్కి డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కూడా మరొక పేరు. సో డెన్సిటీ ఫంక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు మనకి తెలిసినప్పుడు మనం ర్యాండమ్ వేరియబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే మీన్ వాల్యూ, వేరియన్స్ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలా కాకుండా రివర్స్ వేలో, ఇన్ ద సెన్స్ ఒకవేళ మనకి మీను వేరియన్స్ తెలిసినప్పుడు మనం పీడిఎఫ్, సిడిఎఫ్ క్యాలిక్యులేట్ చేయగలమా? క్యాలిక్యులేట్ చేయలేం. వీ డోంట్ నో దట్. కానీ అట్లా అలా లేనప్పుడు కొన్ని సార్ట్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే పీ ఆఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాబబిలిటీస్ ఎలా ఉంటాయంటే పీ ఆఫ్ సి ఫ్రెండ్స్ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఓకే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే, ఇట్లా ఉంటాయి కొన్ని. ఇటువంటి వాటికి మనం ప్రాబబిలిటీస్ని జస్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇటువంటి ప్రాబబిలిటీస్ని సాల్వ్ చేయాలి అంటే చెబిషెవ్ అనే సైంటిస్ట్ ఒక మెథడ్ని ప్రపోజ్ చేశారనమాట. ఆయన ఎలా ఇచ్చారంటే, జస్ట్ బై నోయింగ్ ద స్టాటిస్టికల్ పారామీటర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ర్యాండమ్ వేరియబుల్, ఎక్స్ యొక్క స్టాటిస్టికల్ పారామీటర్స్ తెలిస్తే చాలన్నమాట. బట్ అప్పర్ అండ్ లోవర్ బౌండ్స్ ఫర్ సచ్ అబోవ్ ప్రాబిలిటీస్ కెన్ బి obtained. ఈ ప్రాబిలిటీ యొక్క అప్పర్ లిమిట్స్, లోవర్ లిమిట్స్ అంటే అప్పర్ బౌండ్స్, లోవర్ బౌండ్స్, ఇవి రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే అవి ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా అప్పర్ బౌండ్స్ అండ్ లోవర్ బౌండ్స్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. వాని యొక్క రేంజ్, అప్పర్ అండ్ లోవర్ బౌండ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ప్రాబిలిటీ యొక్క రేంజ్ అనమాట. ఆ రేంజ్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎప్పుడు మనకి ఎక్స్పెక్టేషన్, వేరియన్స్ తెలిసినప్పుడు, రైట్? సో అది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అనేదే ఇక్కడ పర్టికులర్ చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ మనకు చెప్తుంది అనమాట. అంటే దిస్ పర్టికులర్ థీరం చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్, సరే మీకు ఒక చిన్న రాస్తాను ఇక్కడ, మీరు బెటర్ రైట్ ఇన్ యువర్ నోట్స్, రైట్? ఓకే, ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే, దిస్ చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ థీరం ఈజ్ ఇన్ఈక్వాలిటీ, ఇది ఒక ఇన్ఈక్వాలిటీ అనమాట. Chebyshev's inequality is one of such techniques used to obtain the bounds on probabilities, bounds on probabilities. అర్థమైందా? probabilities. So Chebyshev's inequality is one of such techniques used to obtain the bounds on probabilities. This gives the upper bound, okay, upper bound for the amount of
for the amount of dispersion of a random variable from its mean. ఓకే, సరే, ఇది టూ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట రిగార్డింగ్ చెబిషెవ్స్ థీరం. అసలు చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ థీరం ఏం చెప్తుందంటే ఈజ్ వన్ ఆఫ్ ఒక టెక్నిక్ అనమాట ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ద బౌండ్స్ ఆన్ ప్రాబబిలిటీస్ యొక్క రేంజెస్ని బౌండరీస్ అని అర్థం. బౌండ్స్ అంటే వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి. దిస్ గివ్స్ ద అప్పర్ బౌండ్ ఫర్ ద అమౌంట్ ఆఫ్ డిస్పర్షన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ ఫ్రమ్ ఇట్స్ మీన్. అంటే ఎంతవరకు డిస్పర్స్ అవ్వగలదు ర్యాండమ్ వేరియబుల్. అప్పర్ బౌండ్ అంటే అప్పర్ లిమిట్, ఎంత లిమిట్ వరకు, ఎంత రేంజ్ వరకు, హైయెస్ట్ రేంజ్ వరకు, మీన్ నుంచి ఎంత రేంజ్ వరకు అది డిస్పర్షన్ అవ్వగలదు అనేది చూస్తుంది అనమాట ఈ ఇన్ఈక్వాలిటీ అనేది. సరే, దీని యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే, స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈజ్ స్టేటెడ్ యాజ్ ఎట్లా దీన్ని మనం చెప్పచ్చు అంటే, ఇఫ్ చూడండి, ఇఫ్ ఇది గుర్తుపెట్టేసుకోవాలి థీరం, ఇది 15 మార్క్స్ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్ విత్ మీన్ వాల్యూ జనరల్గా మ్యూతో రిప్రజెంట్ చేస్తాను, నేను ఇక్కడ ఎంతో రిప్రజెంట్ చేస్తున్నాను. విత్ మీన్ ఎం ఏదైనా పర్వాలేదు. అండ్ వేరియన్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాం, సిగ్మా స్క్వేర్తో రిప్రజెంట్ చేస్తాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రైట్, సిగ్మా స్క్వేర్. దెన్ for any k greater than 0, so probability of mod x minus m greater than or is equal to k less than or equals to sigma square by k square. అర్థమైందా? ఇది ఏంటి అంటే దిస్ ఇస్ ద డెఫినిషన్ అనమాట. అర్థమైందా? దెన్ ఫర్ ఎనీ వాల్యూ k గ్రేటర్ దాన్ 0 p ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ ఎం అంటే ర్యాండమ్ వేరియబుల్ మైనస్ మీన్ మాడ్యులస్ ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు k అంటే ఫర్ ఎనీ k గ్రేటర్ దాన్ 0 ఏదైనా ఒక రియల్ నెంబర్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఈ ఇన్ఈక్వాలిటీ అన్నప్పుడు లెస్ ఉంటుంది, గ్రేటర్ ఉంటుంది, అలా ఉంటుంది. ఇన్ఈక్వాలిటీస్ అంటాం కదా, వీటిని ఈక్వాలిటీస్ కాదు. ఈక్వాలిటీ అంటే ఈక్వల్ టు సింబల్ ఉంటుంది, ఇన్ఈక్వాలిటీ అంటే ఇట్లా లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు సింబల్స్ ఉంటాయి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ డివైడెడ్ బై k స్క్వేర్ అనమాట. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సి ఫ్రెండ్స్, ఇది ఎట్లా ప్రూవ్ చేయాలి అనేది కదా కాన్సెప్ట్. దిస్ ఇస్ ద స్టేట్మెంట్, రైట్, ఇది స్టేట్మెంట్, ఇదేమో స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఎట్లా చేయాలో చూద్దాం. ప్రూఫ్ అనేది ఏంటి అంటే, లెట్ స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను, నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ బీ ద పీడిఎఫ్ అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఆఫ్ ఎ ర్యాండమ్ వేరియబుల్ అనుకుందాం. ఆఫ్ ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్కి ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ అనేది పీడిఎఫ్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. అయితే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అయినప్పుడు ఎట్లా రాయొచ్చు దీని యొక్క వేరియన్స్ ఫార్ములా ఎంత? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మనం ఏం నేర్చుకున్నాం? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఏంటి? ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్తో రిప్రజెంట్ చేస్తాం వేరియన్స్ని ఎప్పుడు కూడా. సో పీడిఎఫ్ అన్నాను కాబట్టి పీడిఎఫ్ అంటే కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్. కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్స్ వస్తాయి. సో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎస్ ఓను ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంతేనా? రైట్. వేరియన్స్ అంటే ఎప్పుడు స్క్వేర్ వస్తుంది లోపల, అదే ఎక్స్పెక్టేషన్ అయితే ఇక్కడ స్క్వేర్ రాదు, అంతే కదా. సో ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, రైట్ అన్నమాట. సో దీనికి బౌండ్స్ ఎలా తీసుకోవాలి అంటే, లిజన్ ఫ్రెండ్స్, సి ఇవి గుర్తుపెట్టేసుకోండి, ఇవి బై హార్ట్ చేసుకోవాలి. ఇవి చెబిషెవ్ ఇచ్చేసిన ప్రాక్టికల్ వాల్యూస్ అనమాట. ఇది ఎందుకు ఎట్లా అని క్వశ్చన్ మనం చేసినా కూడా చెబిషెవ్ ఏం చెప్పాడంటే, వాడు ఒక ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ ఒకటి చేసి ఒక రిజల్ట్ ఇచ్చేసాడు, దాన్ని బట్టి వీడు ఆ లిమిట్స్ని అలా కన్సిడర్ చేసుకున్నాడు అనమాట. అర్థమైందా? వాడు కన్సిడర్ చేసుకున్న బౌండరీస్ని బట్టి ఇది ఎవాల్యూట్ చేశాడు. అర్థమైందా? సో ఈక్వల్స్ టు, హౌ కెన్ వీ రైట్ దిస్, మైనస్ ఇన్ఫినిటీ టు, ఇది ఎట్లా రాయాలంటే ఎం మైనస్ కే, ఓకే, తర్వాత ప్లస్ ఇంటిగ్రల్ ఎం మైనస్ కే టు ఎం ప్లస్ కే ప్లస్, మీకు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా చెప్తున్నాను, ఎం ప్లస్ కే టు ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు అసలు రేంజ్, కానీ వాడు మీన్ మైనస్ దిస్ పర్టికులర్ కే ఏదైతే వాడు ఆ కే అనే స్కేలార్ అజ్యూమ్ చేసుకున్నాడు, ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఎం ప్లస్ కే వరకు, మళ్ళీ ఎం ప్లస్ కే నుంచి ఇన్ఫినిటీ వరకు. ఇది కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఇలా తీసుకోండి. సో ఇదే వస్తుంది నాన్న లోపల కూడా. సో ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్
రైట్. తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, రైట్. తర్వాత ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, రైట్. ఇట్లా రాస్తాం. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, అవునా, దిస్ ఈజ్ ద సెకండ్ టర్మ్ అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ టర్మ్, అవునా కదా. సో అలా అన్నప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏంటి అంటే ఈ సెకండ్ టర్మ్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పాజిటివ్ ఫంక్షన్. ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అనేది పాజిటివ్, డెన్సిటీ ఫంక్షన్ ఎప్పుడూ పాజిటివే, వేరియన్స్ ఈజ్ ఆల్సో నాన్ నెగిటివ్, ఎప్పుడు కూడా వేరియన్స్ అనేది నాన్ నెగిటివ్ ఉంటుందన్నమాట. సో ఒకటి ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి, వేరియన్స్ ఈజ్ ఆల్వేస్ నాన్ నెగిటివ్, వేరియన్స్లో ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ రావు. ఎందుకని ఈ వేరియన్స్ ఆఫ్ ఏఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్, కాబట్టి ఈ ఇంటిగ్రేషన్లో ఎం మైనస్ కే టు ఎం ప్లస్ కే. సో ఇదేమవుతుంది, ఇది వేరియన్స్ ఒక పార్ట్ కాబట్టి ఇది మొత్తం పాజిటివ్ పార్టే, అవునా కదా. గ్రేటర్ దాన్ జీరో ఉంటుంది, ఎస్ ఓను, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉంటుంది పాజిటివ్ కాబట్టి. అంటే సిన్స్ ఈ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అంటే ఇంటిగ్రల్ ఎం మైనస్ కే టు ఎం ప్లస్ కే, ఇది ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్, అవునా కదా. సో ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్, ఓకే, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, అవునా కదా. సో అలాంటప్పుడు నేను ఏం రాయొచ్చు అంటే 1 + 2 + 3 అంటే దిస్ పార్ట్ ప్లస్ దిస్ పార్ట్ ప్లస్ దిస్ పార్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 + 3 అని రాయచ్చా. ఇది పాజిటివ్ కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేస్తే ఇది ఇది ఈ 1, 3ని యాడ్ చేసిన దానికన్నా ఇది ఎక్కువే కదా, ఎందుకంటే ఇది పాజిటివ్ పార్ట్ అని నాకు అర్థమైంది కదా. ఎస్ ఓ నో, ఐ కెన్ రైట్ లైక్ దిస్. సో దట్ ఈజ్ ఈ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీని బట్టి నేనేం చేస్తానంటే, సి ఫ్రెండ్స్, 1 అంటే ఏంటి ఇక్కడ అంటే దిస్ పర్టికులర్ థింగ్, హౌ కెన్ ఐ రైట్ దిస్ అంటే సిగ్మా స్క్వేర్. సో 1 + 2 + 3 ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్కి ఈక్వల్, అవునా, వేరియన్స్కే కదా ఈక్వల్ ఈ 1 + 2 + 3, దీని నుంచి ఇది ఒప్టైన్ చేసాం. సో 1 + 2 + 3 ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్, అంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 + 3. వాట్ ఈజ్ 1? 1 ఈజ్ నథింగ్ బట్ హియర్ 1 ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ -∞ to m - k x minus m whole square fx of x dx, okay, plus integral m plus k, third one, to infinity x minus m whole square fx of x dx. ఓకే ఫైన్, ఇట్లా మనం రాస్తాం. ఇక్కడికి మీకు ఒక 4 మార్క్స్ అవార్డ్ చేసేస్తాడు, అర్థమైందా. ఇక్కడికి 4 మార్క్స్, ఒకవేళ 8 మార్క్స్కి అడిగితే. సరే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దానిలో ఏదైతే ఈ ఫస్ట్ దానిలో చూడండి, అప్పర్ బౌండ్ ఎంత, m - k, అవునా కదా. అంటే చూడండి ఇక్కడ సి ఇన్ వన్ ద అప్పర్ బౌండ్ ఏదైతే ఉందో, అప్పర్ లిమిట్, బౌండ్ అంటే లిమిట్, అప్పర్ బౌండ్ ఏదైతే ఉందో ఫర్ ఎక్స్ ఈజ్ గివెన్ బై, జనరల్గా ఇది ఎట్లా రాయొచ్చు, బేసిక్ క్యాలిక్యులస్ అనమాట ఇది. జనరల్గా ఇది ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m - k కదా, అప్పర్ బౌండరీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది కదా తీసుకున్న ఫంక్షన్ కన్నా, కాబట్టి ఎక్స్ ఈజ్ లెస్సర్ ఆర్ ఆల్స్ ఈక్వల్ టు m - k. ఎసోను దీని ఇప్పుడు ఎట్లా రాయొచ్చు, నాన్న, ఎక్స్ మైనస్ ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -k అనే రాస్తాం కదా, అవునా కదా. సో హౌ కెన్ ఐ రైట్ దిస్, ఒకవేళ సింబల్ ఈ నెగిటివ్ సింబల్ అటు రెండు సైడ్స్ నెగిటివ్ సింబల్తో మల్టిప్లై చేస్తే x - m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు -k అవుతుంది, అవునా. సో ఎప్పుడైతే మనం నెగిటివ్తో మల్టిప్లై చేస్తున్నామో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త గ్రేటర్ దాన్ ఈక్వల్ టుగా మారిపోతుంది. సో దిస్ బికమ్స్ m - x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు k, అవునా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. నాకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఇక్కడ నాకు ఏమొస్తుంది, m - x హోల్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k² వస్తుంది. ఎస్ అవును. ఇన్ ద సేమ్ వే into the lower bound of x is given as the lower limit, second ఫార్ములాలో లోవర్ బౌండ్ ఏదైతే ఉందో in the sense here, see friends, this is not 2, this is 3 actually, అవునా కదా. In 3 the lower bound,
ఏదైతే ఉందో ద లోవర్ బౌండ్ ఫర్ ఎక్స్ ఈజ్ గివెన్ బై, ఇప్పుడు ఎక్స్ అనేది ఎం ప్లస్ కన్నా ఎక్కువగా ఉంటుంది, అవునా కదా. సో ఎట్లా రాస్తాం దీన్ని, సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ కే అని రాస్తాం. ఎస్ అవును. సో హౌ కెన్ ఐ రైట్ దిస్, ఇప్పుడు ఎక్స్ మైనస్ ఎం greater than or equals to k, right? So if at all I just want, how can I write this, x minus m whole square is greater than or equal to k square. ఇది m minus x whole square greater than or equal to k square వచ్చింది, ఇక్కడేమో x minus m whole square greater than or equal to k square వచ్చింది. yes or no. ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫంక్షన్ మనం చూసాం, yes the sigma square is greater than or equal to అని, అవునా కదా. sigma square greater than or equal to ఏం వచ్చింది, sigma square is greater than or equals to, ఇక్కడ ఏం రాసాం, ఇది సపోజ్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఫ్రమ్ 1 అని రాయండి. సో ఫ్రమ్ 1 సిగ్మా స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా ఇక్కడ, అవునా కదా. సో అదే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఎం ప్లస్ కే, సారీ ఎం మైనస్ కే, మైనస్ ఇన్ఫినిటీ టు ఎం మైనస్ కే అంటే ఇక్కడ కే స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. సో కే స్క్వేర్ ఇంటూ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, ఎస్ ఓను, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ ఎం ప్లస్ కే టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఏమొస్తుందన్న ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనం ఏం రీప్లేస్ చేయొచ్చు అంటే వాట్ కెన్ వీ రీప్లేస్ హియర్, వీ కెన్ రీప్లేస్ హియర్ కే స్క్వేర్ ఓన్లీ, ఎక్స్ మైనస్ ఎం హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ కదా. సో కే స్క్వేర్ ఇక్కడ మళ్ళీ మనం రీప్లేస్ చేద్దాం, కే స్క్వేర్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, రైట్. సో రెండిట్లో కూడా కే స్క్వేర్ అనేది కామన్గా ఉంది, అవునా కదా. రెండిట్లో కే స్క్వేర్ కామన్గా ఉంది కాబట్టి వాట్ కెన్ ఐ రైట్, కే స్క్వేర్ని కామన్ తీయచ్చు రెండిట్లోంచి, అప్పుడు నాకు ఏమొస్తుంది, సో మైనస్ ఇన్ఫినిటీ టు ఎం మైనస్ కే ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, రైట్, ప్లస్ ఇంటిగ్రల్ ఎం ప్లస్ కే టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, రైట్. ఓకే ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్, ఎస్. సో వాట్ కెన్ ఐ రైట్ దిస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనం ఎలా రాయొచ్చు, పీ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ అప్పర్ లిమిట్ ఏముంది, ఎం మైనస్ కే ఉంది, ఎస్ ఓను, పీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం మైనస్ కే, అంతే కదా, అలాగే కదా మనం రాస్తాం, ఎస్ ఓను. ఎందుకంటే అప్పర్ లిమిట్ ఎం మైనస్ కే, అప్పర్ లిమిట్ కన్నా ఎప్పుడు కూడా ఎక్స్ అనేది తక్కువగా ఉంటుంది, ఇలా రాస్తాం, రైట్. ప్లస్ పీ ఆఫ్ ఎక్స్ అనేది లోవర్ బౌండరీ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ప్లస్ కే అని రాస్తాం ఇక్కడ, ఎస్ ఓను, రైట్. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ ఇది చూడండి అన్న, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది వచ్చింది, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ పర్టికులర్ టర్మ్ ఉంది. దీన్ని ఇప్పుడు ఎట్లా రాయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఎం ప్లస్ కే ఉంది, ఇక్కడేమో ఎం మైనస్ కే ఉంది, ఎస్ ఓను. ఇక్కడ సి ఫ్రెండ్స్, సో కంప్లీట్గా ప్రాబబిలిటీని కామన్ తీసి రాయాల్సి వస్తే ఎట్లా రాయొచ్చు అంటే, సి ఫ్రెండ్స్, ప్రాబబిలిటీ ఆఫ్ ఇక్కడ ఎం మైనస్ కే ఉంది, ఎం మైనస్ కే రాయండి, దిస్ ఏ ప్రొసీజర్, ఓకే. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎం ప్లస్ కే, ఓకేనా. ఈ పర్టికులర్ టర్మ్ నుంచి మనం దీన్ని ఇలా రాయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఇన్ఈక్వాలిటీస్లో మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకునే ఉంటారు, ఇన్ఈక్వాలిటీస్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఆఫ్ ఈక్వల్ టు ఎం మైనస్ కే ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ప్లస్ కే నుంచి ఈ ఎం మైనస్ కే టర్మ్ని ఎం ప్లస్ కే టర్మ్ని ఒకే రేంజ్లో రాసుకున్నాం అనమాట, అర్థమైందా. సరే, సో ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే స్క్వేర్ ఇంటూ పీ ఆఫ్ చూడండి, ఎం మైనస్ కే ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం ప్లస్ కే ఉంది. రెండు సైడ్స్ నేనేం చేస్తానంటే
మైనస్ ఎం చేస్తాను. సో అప్పుడు ఇక్కడ మైనస్ ఎం మైనస్ కే అన్ని సైడ్స్ మైనస్ ఎం చేయొద్దు, యాడ్ చేయండి. మైనస్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం ప్లస్ కే మైనస్ ఎం. ఓకే, సో అప్పుడు ప్లస్ ఎమ్ మైనస్ ఎమ్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ ఎమ్ మైనస్ ఎమ్ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ కే స్క్వేర్ ప్రాబబిలిటీ ఆఫ్ మైనస్ కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే అవుతుంది. ఎస్ అవును. సో తర్వాత ఏం వస్తుందన్న గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే స్క్వేర్, రైట్. చూడండి ఇప్పుడు మైనస్ కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఉంది. ఇక్కడ మైనస్ కే ఉంది, ఇక్కడ ప్లస్ కే ఉంది. దీన్ని ఎట్లా రాస్తానంటే నేను పి ఆఫ్ మాడ్ ఎక్స్ మైనస్ ఎం అని రాస్తాను. మాడ్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే అని రాస్తాను. అంతే కదా. ఇప్పుడు మాడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే మైనస్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ. అవునా, ఇలా రాసుకోవచ్చు కదా. ఇన్ ద సేమ్ వే దీని ఇలా రాసామన్నమాట. ఎస్ అవును. సరే, ఇలా రాసిన తర్వాత సి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇలా రాసామో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్. సిగ్మా స్క్వేర్నే మనం ఇన్ని వేస్లో మనం అప్రోచ్ అయ్యాం. ఎస్ అవును. సో ఇప్పుడు కే స్క్వేర్ ఇటు వచ్చేస్తుంది కదా, కే స్క్వేర్ అనేది కాన్స్టెంట్ ఇటు తీసుకొస్తే సిగ్మా స్క్వేర్ బై కే స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పి ఆఫ్ mod x minus m greater than or equals to k, right? అవును కదా. సో ప్రాబిలిటీని కొంచెం మనం స్ప్లిట్ చేసామనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, p ఆఫ్ mod x minus m greater than or equals to k is less than or equal to sigma square by k square అని రాయొచ్చా? ఎస్ అవును. ఎస్, దిస్ ఈజ్ వాట్ చెబిషెవ్స్ థీరం ఈస్. ఇదే కదా మనం చూసాము స్టేట్మెంట్లో మనం చూసింది ఇదేనా, ప్రాబిలిటీ ఆఫ్ మాడ్ సిగ్మా ఎక్స్ మైనస్ కే ప్రాబిలిటీ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై కే స్క్వేర్. ఇదే మనం ప్రూవ్ చేసాం. ఇక్కడ వరకు మనం ప్రూవ్ చేసింది ఇలా అనమాట. చెబిషెవ్ ఈ విధంగా ప్రూవ్ చేశాడు దీన్ని, రైట్. అయితే దీన్నే మరొక ఆల్టర్నేటివ్ ఫామ్లో ఎలా చేస్తాం, ఆల్టర్నేటివ్ ఫామ్ ఉంది ఒకటి. దీన్నే మరొక విధానంలో కూడా రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు అంటే దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆల్టర్నేటివ్ ఫామ్ ఏంటి అంటే ఆల్టర్నేటివ్ ఫామ్ ఆఫ్ చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ స్టేటెడ్ యాజ్ ఇఫ్ x is a random variable, with mean m and variance sigma square, okay, then for any k greater than 0, ఇది ఆల్రెడీ డెఫినిషన్లో ఉంది. మరొక ఆల్టర్నేటివ్ ఫామ్ ఏంటి అంటే ఇది ఖచ్చితంగా రాయాలి నా ఎగ్జామ్లో, mod x minus m ప్రాబిలిటీ ఆఫ్ mod x minus m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k ఇంటూ సిగ్మా. ఇలా ఉన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1/k స్క్వేర్ వస్తుంది. అర్థమైందా? ఇక్కడ సిగ్మా స్క్వేర్ పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ k మాత్రమే పెట్టాలి, ఇక్కడ k ఇంటూ సిగ్మా పెట్టినప్పుడు ఇక్కడ 1 పెట్టాలి, సిగ్మా స్క్వేర్ పెట్టకూడదు. అదనమాట ఆల్టర్నేటివ్ ఫామ్. అర్థమైందా? దట్ ఈస్ అర్థమైందేనా? దిస్ ఈజ్ ద ఆల్టర్నేటివ్ ఫామ్. సో ఇప్పుడు ఒకవేళ సి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మళ్ళీ ఎలా రాయొచ్చు అంటే ఆర్, ఇక్కడే రాసేస్తున్నాను. దట్ ఈస్ ఆర్ కాదు, దట్ ఈస్ దీని నుంచే మరొక దాన్ని ఎలా ఆబ్టైన్ చేయొచ్చు అంటే ఎక్స్ మైనస్ ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు పెట్టాం కదా. ఇప్పుడు నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెట్టాలనుకున్నాను అనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే సిగ్మా ఈజ్ less than or equals to total probability minus this probability 1 minus 1/k square. అంతే. అర్థమైందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ k square greater than or equal to ఏనా అంటే ఇన్ ద సెన్స్ సి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. అంటే ఈ ఇన్ఈక్వాలిటీ సింబల్స్ మార్చాలనుకున్నాను అనుకోండి, అప్పుడు 1 minus k square వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? So these two are the alternative forms of this particular Chebyshev's inequality. ఓకేనా? ఇక్కడికి మీకు 8 మార్క్స్ వేస్తాడనమాట. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. స్టేట్ అండ్ ప్రూవ్ చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ అన్నాడు అంటే చెబిషెవ్స్ థీరం అన్న, చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ థీరం అన్న ఒకటే. ఇది మొత్తం రాసేయండి.
మీకు అర్థమయ్యే విధానంలోనే చెప్పాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఫ్రంట్ నుంచి చూస్తూ వింటూ ప్రాక్టీస్ చేయండి బుక్లో. ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? సో ఈ చెబిషెవ్స్ థీరం మీదే ఒక 3 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాము. సో లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ దిస్ ఫస్ట్ క్వశ్చన్? ఈ ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏం చెప్తున్నాడు అంటే, ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ ఎ మీన్ ఆఫ్ 10 అండ్ వేరియన్స్ ఆఫ్ 9 అండ్ ఈజ్ ఆఫ్ అన్నోన్ డిస్ట్రిబ్యూషన్. ఫైండ్ పి ఆఫ్ 5 less than x less than 15. ఓకే, చూడండి, అన్నోన్ డిస్ట్రిబ్యూషన్ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. చెబిషెవ్ ఏం చెప్పాడు? మీన్ వాల్యూ వేరియన్స్ వాల్యూ తెలిసినప్పుడు, డిస్ట్రిబ్యూషన్ తెలియనప్పుడు అప్పుడు ప్రాబబిలిటీస్ యొక్క రేంజ్ ఏంటో చెప్పాడు మనకి. ఆల్రెడీ వాడు ఇచ్చాడు, దీని వాల్యూ ఎంత కనుక్కోవాలి. అవునా కదా? అదే కదా. సో గివెన్ మనకి ఏమి ఇచ్చాడు అన్న? గివెన్ మీన్ వాల్యూ ఎంత? 10. వేరియన్స్ వాల్యూ సిగ్మా స్క్వేర్ ఎంత? 9. బై యూజింగ్ చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ, మనం చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీలో మన ఫార్ములా ఏం చూసాము? వాట్ ఈస్ ద ఫార్ములా దట్ వీ హ్యావ్ లెర్న్ యూజింగ్ చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ? P of mod x minus m, ఓకేనా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k అయితే అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ బై k స్క్వేర్ అవుతుంది. ఫర్ ఎనీ k గ్రేటర్ దాన్ 0, ఫర్ ఎనీ k గ్రేటర్ దాన్ 0. అవునా? రైట్ ఆర్ నాట్? ఇంకొకటి ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ mod x మైనస్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ సిగ్మా స్క్వేర్ బై k స్క్వేర్ వస్తుంది. అదే కదా మనం డిస్కస్ చేసుకున్న ఆల్టర్నేటివ్ ఫార్మాట్లో. ఇలా కూడా రాసుకోవచ్చు చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీని. ఏదైనా ఒకదాన్ని ఫాలో అవ్వండి. ఇక్కడ సిగ్మా పెడితే ఇక్కడ మీరు 1 పెట్టాలి, ఇక్కడ k పెడితే ఇక్కడ సిగ్మా స్క్వేర్ పెట్టాలి. అలా గుర్తుపెట్టుకోండి. రైట్? సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని నేను కంబైన్ చేశాను అనుకోండి, కంబైన్ చేసి ఒక ఫార్మాట్లో రాయాలనుకున్నప్పుడు ఈ రెండింటిని ఎట్లా రాస్తాను అంటే, సి ఫ్రెండ్స్, ప్రాబబిలిటీ ఆఫ్, ఆల్రెడీ ఇది మనం చూసాం, m మైనస్ k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు m ప్లస్ k, రైట్, ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ సిగ్మా స్క్వేర్ బై k స్క్వేర్. అర్థమైందా? దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది ఏమీ రాకపోయింది ఒక్కటి బైహార్ట్ చేసేయండి చాలు. అర్థమైందా? సింపుల్గా బైహార్ట్ చేసేయండి. దీని మీదే మనం ప్రాబ్లం చేస్తాం. సో m వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. సిగ్మా స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. సో p ఆఫ్ ఏం రాస్తాం? m వాల్యూ 10 కదా, 10 మైనస్ k లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x, ర్యాండమ్ వేరియబుల్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ప్లస్ k. అవునా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 మైనస్ సిగ్మా స్క్వేర్ అంటే 9, సిగ్మా అంటే 3, సిగ్మా స్క్వేర్ అంటే 9, స్టాండర్డ్ డీవియేషన్ 3, వేరియన్స్ వాల్యూ 9 అనమాట, డివైడెడ్ బై k స్క్వేర్. ఎస్ ఓను? సో ఇప్పుడు k ప్లేస్లో నాకు 5 పెట్టాను అనుకోండి, 5 ఈజ్ ద లోవర్ బౌండ్, 15 ఈజ్ ద అప్పర్ బౌండ్. ఇప్పుడు సపోజ్ నేను k ప్లేస్లో ఫైండ్ p ఆఫ్ 5 లెస్ దాన్ k లెస్ దాన్ 15 అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే k ప్లేస్లో 5 రీప్లేస్ చేయండి, అప్పుడు ఎంత వాల్యూ వస్తుందో చూద్దాం. సో ఫర్ k ఈక్వల్స్ టు 5, వాడు ఏం అడగలేదు, ప్రాబబ్లీ క్వశ్చన్ వాజ్ మిస్డ్. బట్ ఒకవేళ ఫైండ్ ద లోవర్ బౌండ్ అన్నాడు అనుకోండి, లేదా 5 లెస్ దాన్ k లెస్ దాన్ 15 అంటే ఏంటి? లోవర్ బౌండ్ కనుక్కోమని అర్థం. అంటే ఎందుకని అంటే టు ఫైండ్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ద డిస్ట్రిబ్యూషన్ మస్ట్ బీ నోన్. అంతే కదా, డిస్ట్రిబ్యూషన్ తెలియాలి. కానీ డిస్ట్రిబ్యూషన్ తెలియట్లేదు కాబట్టి వీ కెనాట్ ఫైండ్ ద ఎగ్జాక్ట్ ప్రాబబిలిటీ. ఎస్ ఓ నో? బట్ లోవర్ బౌండ్ ఫర్ ద అబోవ్ రిక్వైర్డ్ ప్రాబబిలిటీ కెన్ బి అబ్టైన్డ్. చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ నుంచి లోవర్ బౌండ్ని మనం అబ్టైన్ చేయొచ్చు. సో ఆ లోవర్ బౌండ్ వాల్యూ దీనికి ఈక్వల్ అవుతుంది. ఎస్ ఓ నో? సో ఎందుకంటే ఇక్కడ లెస్ దాన్ 15 అన్నాడు కదా, కాబట్టి 5కి దగ్గరగా చూసుకుంటాం. k వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి, మనకేమొస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, p ఆఫ్ 5 లెస్ దాన్ x లెస్ దాన్ 15 కదా, ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 10 మైనస్ k 5 అయింది, 10 ప్లస్ k 15 అయింది. 10 మైనస్ k కనుక 5 అయితే 10 మైనస్ 5 ఈక్వల్స్ టు k కదా. k వాల్యూ ఎంత? k వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. ఆ k వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 1 మైనస్ 9 డివైడెడ్ బై 25, 5 స్క్వేర్ అంటే 25 కదా. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 25 మైనస్ 9 బై 25 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16 బై 25. అంటే p ఆఫ్ 5 లెస్ దాన్ x లెస్ దాన్ 15 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 16 బై 25. 16 బై 25 అంటే అర్థం ఏంటి? 16 బై 25 వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0.64. అర్థమైందా? అంటే లోవర్ బౌండ్ ఫర్ ద రిక్వైర్డ్ ప్రాబబిలిటీ ఈజ్ 0.64 ఆర్ ఎల్ 16 బై 25. ఓకేనా? అప్పర్ బౌండ్ అడిగాడు అనుకోండి, అప్పుడు k ప్లస్లో 15 పెడతారు. ఎస్ సారీ, అంటే 10 ప్లస్ k. అప్పుడు మీరు ఏం తీసుకోవాలి? 10 ప్లస్ k ఈక్వల్స్ టు 15 తీసుకుంటారు. అప్పుడు k ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10 మైనస్ 15 ఈజ్ -5 అవుతుంది. k ప్లేస్లో -5 రీప్లేస్ చేయండి, అప్పుడు కూడా 1 మైనస్ 9 బై 25 వస్తుంది.
ఎస్ అనో, అప్పుడు కూడా వాల్యూ ఇదే. ఓకేనా? సో ఈ విధంగా ఓన్లీ ద థింగ్ హియర్ ఈజ్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా, అంతేనా? ఇదొక్క ఫార్ములా, చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ థీరం ఫార్ములా. థీరం వచ్చినా రాకపోయినా ఈ ఫార్ములా బట్టి కొట్టేశారనుకోండి, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్స్ చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది. ఈ థీరం అసలు ఎప్పుడు చేస్తాం మనం అంటే, మనకి పీడిఎఫ్ తెలిసినప్పుడే మీను వేరియన్స్ జనరల్గా ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మీను వేరియన్స్ మాత్రమే తెలిసి పీడిఎఫ్లు మనకు తెలియదు కాబట్టి అవి రెండూ ఇచ్చి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీని మనం యూస్ చేసుకుంటాం అనమాట. అర్థమైందా? సరే, నౌ లెట్ us see another model, another question. చెబిషెవ్ థీరం మీద లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 3. ఏమన్నాడు? ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ హ్యాస్ పీడిఎఫ్ అంటే ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఇచ్చాడు. మళ్ళీ ఏమి ఇచ్చాడు? ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? e⁻−ex ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. యూజ్ చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ టు షో దట్ p ఆఫ్ ఎక్స్ మోడ్ x - 1 గ్రేటర్ దాన్ 2 లెస్ దాన్ 1/4 అంటున్నాడు. అవునా? అంటే అసలు చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ థీరం ఫార్ములా ఏంటి? మనం ఏం నేర్చుకున్నాం? వాట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా? p ఆఫ్ మోడ్ x - m గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు k. ఇదే కదా మనం నేర్చుకున్నాం ఫస్ట్. ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లోపల గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే σ²/k². ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే m వాల్యూ. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే m కదా. అసలు ఏమడుగుతున్నాడు? యూజ్ చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ టు షో దట్, ఇది ప్రూవ్ చేయాలి. అండ్ షో ఆల్సో దట్ ద యాక్చువల్ ప్రాబిలిటీ ఈజ్ e⁻−3. ఇది మనం ప్రూవ్ చేయమంటున్నాడు మనల్ని. దీన్ని ప్రూవ్ చేయాలి, అట్ ద సేమ్ టైం యాక్చువల్ ప్రాబిలిటీ e⁻−3 అని రప్పించాలంటున్నాడు. సో బై యూజింగ్ ఈ చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీ అని వాడే చెప్పాడు కదా, అవునా? కాబట్టే ఈ ఫార్ములా తీసుకున్నాం మనం, రైట్? ఓకే. సో m ఫార్ములా ఎంత? ప్రాబిలిటీ డెన్సిటీ ఫంక్షన్కి 0 to ∞, ఇంటిగ్రల్ 0 to ∞ x ఇంటూ f ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చాడు? e⁻−x ఇచ్చాడు, రైట్? సో ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాము. అంటే మనకు సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ u ఆఫ్ x ఇంటూ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x ఒకటి గుర్తుపెట్టుకుంటున్నాను. ఇంటిగ్రల్ f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x uv ఫార్మాట్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తాం? f ఆఫ్ x ఇంటిగ్రల్ g ఆఫ్ x dx, రైట్? మైనస్ ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x ఇంటూ ఇంటిగ్రల్ g ఆఫ్ x dx హోల్ dx. ఇదే కదా ఫార్ములా. సో ఇక్కడ ఇదేమో f ఆఫ్ x, ఇదేమో g ఆఫ్ x. ఎట్లా చెప్పారు? బై యూజింగ్ ఐలేట్ ప్రిన్సిపల్. ఐలేట్ ప్రిన్సిపలే కదా. ఫస్ట్ ఆల్జీబ్రాయిక్ ఉంది, ఆ తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఉంది. కాబట్టి ఆల్జీబ్రాయిక్ f ఆఫ్ x, ఎక్స్పోనెన్షియల్ g ఆఫ్ x కదా. సో ఇది ఎట్లా చేస్తాం? సో f ఆఫ్ x ఈజ్ x. అయితే ఇక్కడ g ఆఫ్ xకి ఎప్పుడు ఇంటిగ్రేషన్ పడుతుంది కాబట్టి ఇంటిగ్రల్ e⁻−x dx ఎంత? e⁻−x/-1 అంటే మైనస్ e⁻−x. అంటే ఇంటిగ్రల్ g ఆఫ్ x dx ప్లేస్లో ఇది రీప్లేస్ చేసుకోవడమే. అంటే సి ఫ్రెండ్స్, x ఇంటూ మైనస్ e⁻−x లిమిట్స్ 0 to ∞ మైనస్ ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x అంటే x డివైడ్ x ఆఫ్ x ఎంత? 1. సో ఇంటిగ్రల్ g ఆఫ్ x dx అంటే ఈ మైనస్ e⁻−x dx, రైట్? సో మైనస్ x ఇంటూ e⁻−x 0 to ∞, మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, ఇది కూడా 0 to ∞ఏ, అవునా? సో e⁻−xకి ఎంత? e⁻−x/-1 మళ్ళీ 0 to ∞. సో ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత? -∞ ఇంటూ e⁻−∞, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ ఎంత? ఇప్పుడు ప్లస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ అటు వెళ్ళిపోతే ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ e⁻−∞, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ e⁻−0. ఎస్ ఓ నో? సో e⁻−∞ ఈజ్ 0, e⁻0 into anything is also 0, 0 - 0 is 0, minus e⁻−∞ is also 0, 0 minus e⁻0 is 1. సో మైనస్ ఆఫ్ -1 which results to 1. అంటే ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఎంత వచ్చింది? m వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎస్ ఓ నో? తర్వాత ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x², మీన్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇంటిగ్రల్ 0 to ∞ x² fx ఆఫ్ x dx వస్తుంది, రైట్? ఓకే. సో ఇంటిగ్రల్ 0 to ∞ x² ఇంటూ ఏమొస్తుంది నాన్న? e⁻−x కదా, fx ఆఫ్ x మనకి e⁻−x కదా ఇచ్చాడు, dx. సో మళ్ళీ ఇది f ఆఫ్ x, ఇది g ఆఫ్ x. అంటే ఇంటిగ్రల్ e⁻−x dx అంటే ఎంత వచ్చింది? మైనస్ e⁻−x. కాబట్టి x² మైనస్ e⁻−x 0 to ∞ మైనస్, ఇది ఆల్రెడీ మనం చేసాం. ఇప్పుడు d/dx ఆఫ్ x² ఎంత? 2x ఇంటూ 2x ఇంటూ ఏమొస్తుంది? మైనస్ e⁻−x dx 0 to ∞.
రైట్. ఓకే, సో చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ 0 to infinity మైనస్ 2 తీసామనుకోండి, 0 to infinity ఎక్స్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్. ఎస్సోను. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందన్న, ఇంటిగ్రల్ 0 to infinity ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్పెక్టేషన్ వాల్యూ ఏంటి, దట్ ఈస్ నథింగ్ బట్ 1 వచ్చేసింది. సో దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1. కాబట్టి మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫ్రమ్ 0 to infinity ప్లస్ 2 into 1. This value is equals to 1, expectation value. So upper limit minus lower limit, minus infinity square e power minus infinity minus lower limit minus 0 into e power minus 0, avuna, plus 2. This is equals to 0, this is also 0. 0 minus 0 is 0, which is equal to 0 plus 2, which results to 2. అంటే expectation of x square ఎంత 2 వచ్చింది మనకి, అవునా. ఇప్పుడు మనం వేరియన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. వేరియన్స్, అసలు మనం వేరియన్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం, చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీలో సిగ్మా స్క్వేర్ అనేది ఉంటుంది, అవునా కదా. అందుకోసం అంటే సిగ్మా స్క్వేర్ బై కే స్క్వేర్ ఉంటుంది కదా ఫార్ములాలో, అందుకని ఆ సిగ్మా స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట పీడిఎఫ్ ఫంక్షన్ యూస్ చేసుకుని. పీడిఎఫ్ ఫంక్షన్ వాడు ఇక్కడ మెన్షన్ చేశాడు కాబట్టే సిగ్మా స్క్వేర్ కోసం దీన్ని యూస్ చేసుకుంటున్నాం. ఎస్ ఓను. సో సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ minus expectation of x whole square. So expectation of x square ఎంత 2 minus 1 whole square. 2 minus 1 is equals to 1. అంటే వేరియన్స్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు వాడు మనల్ని క్వశ్చన్లో అడుగుతున్న ప్రాబిలిటీ ఏంటి, క్వశ్చన్లో మనల్ని ఏం అడుగుతున్నాడు, see friends, what is he is asking in the question, probability of mod x minus 1 greater than 2 less than 1/4 అని ప్రూవ్ చేయమన్నాడు. is less than 1/4 అని ప్రూవ్ చేయమన్నాడు. సో let us prove that. See friends, probability of mod x minus 1 greater than 2 is less than 1/4. ఇదే కదా అడిగింది. చూద్దాం, ఇది గనక కరెక్ట్ అయితే see friends how to solve this. అప్పుడు ప్రాబబిలిటీ వాడు ఏమన్నాడు, ఒకసారి క్వశ్చన్ చూడండి. యూజ్ చెబిషెవ్ టు షో దట్ p of x minus 1 greater than 2 less than 1/4 and show also that the actual probability is e power minus 3. Actual probability e power minus 3 అని మనం చూపించాలి. yes or no? See how to solve this. See friends, ఫస్ట్ మనం యాక్చువల్ ప్రాబబిలిటీని కన్సిడర్ చేసుకుందాం. యాక్చువల్ ప్రాబబిలిటీ, నౌ కన్సిడర్ యాక్చువల్ ప్రాబబిలిటీ. దాన్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ mod x minus 1 greater than 2, దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ -1 ఇటు వెళ్తే +1 అయిపోతుంది కదా, కాబట్టి mod x greater than 3 అవుతుంది. 2 + 1 3 అవుతుంది. mod x greater than 3 అవుతుంది. mod x greater than 3 అంటే ఏమిటి దాని అర్థం, mod x greater than 3 అంటే x is less than -3 and x is greater than 3 అని దాని అర్థం. mod x greater than 3 అంటే ఎస్ అవును, రైట్. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో mod x greater than a అన్నప్పుడు x less than -c and x greater than a అని రాసే ఉంటారు. ఆ ఫార్ములాని బట్టి ఇక్కడ రాసాం. ఇప్పుడు x less than -3 అంటే x అనేది -3 కన్నా తక్కువగా ఉంది, అంటే -3 ఈజ్ ద అప్పర్ లిమిట్, అంటే -∞ ఈజ్ ద లోవర్ లిమిట్, -3 ఈజ్ ద అప్పర్ లిమిట్. ఎస్ అవును, డెన్సిటీ ఫంక్షన్ కాబట్టి fx of x dx, అవునా, ప్లస్ x greater than 3 అంటే 3 ఈజ్ ద లోవర్ లిమిట్, హైయెస్ట్ లిమిట్ ఈజ్ హియర్ ఈజ్ ఇన్ఫినిటీ, దిస్ ఈజ్ fx of x dx అని దాని అర్థం. ప్రాబిలిటీస్ డెన్సిటీ ఫంక్షన్స్లో రాసాం, పీడిఎఫ్ అని వాడే ఇచ్చాడు కాబట్టి, రైట్ ఆర్ నాట్. సో బట్ ఈ fx of x ఈజ్ డిఫైన్డ్ is only for x greater than 0, అవునా కదా. కేవలం x greater than 0 ఉన్నప్పుడు మాత్రమే ఇవి డిఫైన్ అవుతాయి. సో ఇక్కడ అన్ని నెగిటివ్ వాల్యూసే ఉన్నాయి, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి దీనికి డిఫైన్ కాదు. సో కేవలం దీనికి మాత్రమే డిఫైన్ అవుతుంది. ఎస్ అవును. సో ఇంటిగ్రల్ 0 to 3 fx of x dx, పాజిటివ్ వాల్యూసే ఉన్నాయి కదా రేంజ్లో, కాబట్టి దీనికి మాత్రమే డిఫైన్ అవుతుంది. సో ఎలా చెప్పొచ్చు దీన్ని, ఇంటిగ్రల్ 0 to 3 fx of x అంటే e power minus x ఇచ్చాడు కదా, రైట్ ఆర్ నాట్. సరే, సో సి ఫ్రెండ్స్, ఇంటిగ్రల్ 0 to 3 ఆల్రెడీ ఇంటిగ్రేషన్ చేస్తాం కదా. సో e power minus x by -1, రేంజ్ ఈజ్ ఫ్రమ్ 0 to 3. సో e power -3 by -1 మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో ఎంత వస్తుంది, మైనస్ e power -3 మైనస్ e power 0 అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, e power 0 అంటే 1 కదా. ఎస్ ఓను. సి బట్ హియర్, ఓ సారీ, దిస్ ఈజ్ నాట్ 3 nana, this is sorry, these are not the limits.
దీస్ ఆర్ 0 to 3 కాదు, దిస్ ఈస్ 3 to infinity. Why I have written 0 to 3? 3 to infinity kada. These are limits are from 3 to infinity. I am really sorry here, 3 to infinity. Okay, 3 to infinity. Okay na. Okay. See friends, ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. సో see friends, ఒకసారి మళ్ళీ రాద్దాము. 3 to infinity అన్నమాట. ఓకేనా? ఓకే ఫైన్. see friends, సో ఇది ఉండదు కాబట్టి ఇంటిగ్రల్ 3 to infinity fx of x dx. వాట్ ఈస్ fx of x dx? ఇంటిగ్రల్ 3 to infinity e power minus x dx, రైట్? ఓకే, ఇక్కడ నాకేమొస్తుంది అన్నప్పుడు ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 3 to infinity, సారీ ఇది అవసరం లేదు, e power minus x by minus 1 3 to infinity, రైట్? సో ఇక్కడ ఎలా చేయొచ్చు? సో e power minus infinity అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ ఎంత? e power minus 3 డివైడెడ్ బై minus 1. సో e power minus infinity అంటే 0, ఇదంతా 0 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, e power minus 3, ఆన్సర్ ఈజ్ e power minus 3. అంటే చూడండి, వాడు e power minus 3కి అప్రాక్సిమేట్ అయిందా లేదా? వాడు క్వశ్చన్ అడిగింది ఏమడిగాడు? ఫైండ్ ద యాక్చువల్ ప్రాబబిలిటీ, షో దట్ యాక్చువల్ ప్రాబబిలిటీ ఈజ్ e power minus 3. ఇది యాక్చువల్ ప్రాబబిలిటీ ఈజ్ అంటే ఇది సాటిస్ఫై అయినప్పుడు యాక్చువల్ ప్రాబబిలిటీ e power minus 3 అని పూజమన్నాడు. మనకు ఆల్రెడీ యాక్చువల్ ప్రాబబిలిటీ e power minus 3 అని వచ్చింది, అంటే ఖచ్చితంగా దిస్ ఈజ్ సాటిస్ఫైడ్. ఎస్ ఓ నో? e power minus 3 అనేది వచ్చింది కాబట్టే దిస్ ఈజ్ కరెక్ట్లీ సాటిస్ఫైడ్. ఎస్ ఓ నో? దిస్ ఈజ్ సాటిస్ఫైడ్, దిస్ ఈజ్ కరెక్ట్ అనమాట. అవునా? ఇది కరెక్ట్ కాబట్టే సాటిస్ఫై అయింది e power minus 3. అర్థమైందా నాన్న? సో నౌ లెట్ us see another question. సో అనదర్ క్వశ్చన్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 4. దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. పేపర్ ఎప్పుడైనా టఫ్గా ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. సో మనం ఆల్రెడీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఇది యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఫంక్షన్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క కర్వ్ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. ఎస్ ఓ నో? సో 0, దిస్ ఈజ్ ఏ. అసలు sorry that I did not did well. See, I will draw again. Okay, so what is a uniform distribution curve? This is A, this is B, and the amplitude or else this height is nothing but 1 by b minus a. ఇదే చెప్పుకున్నాం కదా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో. సరే చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ x is uniformly distributed over అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ యొక్క లిమిట్స్ అప్పర్ బౌండరీ లోవర్ బౌండరీ ఇచ్చాడు. 1 minus 1 by root 3, 1 plus 1 by root 3. అప్పర్ బౌండరీ లోవర్ బౌండరీ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ ఇచ్చాడు. కంప్యూట్ p of x mod x minus mu greater than 3 sigma by 2 అండ్ కంపేర్ ఇట్ విత్ అప్పర్ బౌండ్తో కంపేర్ చేయమంటున్నాడు. సరే, obtained by Chebyshev's inequality. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం నేర్చుకున్నాం? దిస్ పర్టికులర్ వాల్యూని obtain చేద్దాం. దిస్ ఈజ్ లోవర్ లిమిట్, దిస్ ఈజ్ ద అప్పర్ లిమిట్. అవునా కదా? ఏబీ వాల్యూస్ తెలిసాయి. సో వాట్ ఈజ్ ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ నానా? ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదా, అంటే 1 by b minus a అంటే 1 by 1 plus 1 by root 3 minus 1 minus 1 by root 3. Yes or no? What I will be getting? 1 divided by 1 plus root 3 minus 1 plus 1 by root 3. Yes or no? Plus or no? Plus 1 minus 1 gets cancelled. నాకేం వస్తుంది? 1 by 2 by root 3 వస్తుంది. Yes or no? This is equals to root 3 by 2. పైకి వెళ్ళిపోతాయి, రైట్? సో ఇప్పుడు fx ఆఫ్ x వాల్యూ ఎంత? సో fx ఆఫ్ x వాల్యూ డెన్సిటీ ఫంక్షన్ ఎంత? డెన్సిటీ ఫంక్షన్ వాల్యూ ఈజ్ root 3 by 2. ఎస్ ఓను? అది అలా ఉంచండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఎంత? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏమొస్తుంది? b plus a by 2. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెక్టేషన్ ఫార్ములా b plus a by 2 అంటే 1 plus 1 by root 3 plus 1 minus 1 by root 3 divided by 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 by 2 ఈజ్ నథింగ్ బట్ 1. వేరియన్స్ ఫార్ములా ఎంత? వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్లో b square minus a square by 12 ఏనా? సారీ, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. a minus b whole square by 12. ఎస్ ఓను? రైట్. సి ఫ్రెండ్స్, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఎంత? a minus b whole square by 12. దిస్ ఈజ్ కరెక్ట్. ఒకసారి వన్స్ చెక్ ద ఆల్ ద ఫార్ములాస్.
సో a అంటే ఎంత, a is nothing but 1 plus 1 by root 3 here, right? Wait, hold on. No, this is b minus a whole square by 12 is the only correct. b minus a whole square by 12, this is the correct formula. Once go through the formulas, variance in this particular uniform distribution is b minus a whole square by 12. What is the value of b? 1 plus 1 by root 3 minus 1 minus 1 by root 3 whole square divided by 12. What I will be getting here? 1 plus 1 by root 3 minus 1 plus 1 by root 3 minus into minus is plus. This is whole square divided by 12. So 2 by root 3 whole square divided by 12. Yes or no? What I will be getting finally, variance of x equals to 2 by root 3 whole square by 12 kada ante 4 by 3 by 12 వస్తుంది. root 3 square cancel అయిపోతాయి. సో 4 by 3 into 12 by 1 అంతేనా? సో no, wait, let me write it clearly so that you will understand it better. Okay, see friends, so b minus a whole square by 12 kada, so 1 plus 1 by root 3 minus 1 minus 1 by root 3 whole square by 12 kada, so 1 plus 1 by root 3 minus 1 minus into minus is plus 1 by root 3 whole square divided by 12. I will be plus or minus gets cancelled, so 2 by root 3 whole square divided by 12. Yes or no? 4 by 3 by 12 వస్తుంది. Right or not? Right. Yeah, correct only. So what I will be getting? 4 by 3 into 1 by 12 వస్తుంది. So 4 1s 4, 4 3s 12. So 1 by 3 3 is 9. So variance ఎంత? 1 by 9 వచ్చింది. సో వేరియన్స్ అంటే ఏంటి నాన్న? సిగ్మా స్క్వేర్. సో సిగ్మా స్క్వేర్ వాల్యూ ఎంత? ఇట్స్ 1 by 9. సిగ్మా స్క్వేర్ వాల్యూ 1 by 9 అయితే సిగ్మా వాల్యూ ఎంత? 1 by 3 అంతే కదా, రూట్ ఆఫ్ 1 by 9. ఓకే ఫైన్, అలా ఉంచండి. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి మనల్ని ఇక్కడ? p ఆఫ్ మోడ్ x మైనస్ మ్యూ. మ్యూ అంటే ఇక్కడ m అని అర్థం, మ్యూ అంటే ఇక్కడ మీనే, అర్థమైందా? వాడు కొన్నిసార్లు మ్యూ అంటాడు, స్మాల్ m అంటాడు, అర్థమైందా? మీరేం కన్ఫ్యూజ్ అవుతుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అని కూడా ఇవ్వచ్చు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 సిగ్మా బై 2 అన్నాడు. ఎస్ ఓ నో? So how can we write this here? Probability of mod x minus 1 x minus mu, sorry, x minus mu, mu అంటే ఏంటి? స్మాల్ m అని, మీన్ అని, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 సిగ్మా బై 2, రైట్, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, అప్పుడు నాకు మీన్ ఎంత వచ్చింది నాన్న? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, మీన్ ఎంత వచ్చింది? ఐ గాట్ మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎస్ ఓ నో? సిగ్మా వాల్యూ ఎంత వచ్చింది? 1 by 3, అవునా కదా? మీన్ వాల్యూ 1 వచ్చింది నాకు, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 by 2 ఇంటూ సిగ్మా వాల్యూ ఎంత? 1 by 3, రైట్. సో పీ ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 3 గెట్స్ క్యాన్సిల్, ఐ విల్ బి గెటింగ్ హియర్ యాజ్ 1 by 2, అవునా? సో వాట్ ఈస్ పీ ఆఫ్ మోడ్ ఎక్స్ మైనస్ 1 అటు వెళ్ళిపోయింది అనుకోండి, ప్లస్ 1 అయిపోతుంది కదా, అంటే ఎంత వస్తుందన్న? 3 by 2 వస్తుంది. ఎస్ ఓను? అంటే పీ ఆఫ్ మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 by 2 ప్లస్ 1, వాట్ ఐ విల్ బి గెటింగ్? పీ ఆఫ్ మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 by 2. ఎస్, 3 by 2 వచ్చింది. సో దీన్ని చూడండి, ఇప్పుడు పీ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 by 2 వచ్చింది, రైట్. సో దీన్ని ఎట్లా చేస్తావు? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? దీన్ని ఏం చేయాలి నేను? వాడు ఏమన్నాడు? కంపేర్ ఇట్ విత్ అప్పర్ బౌండ్ ఒప్టైన్డ్ బై చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీ ద్వారా ఒక బౌండరీని ఒప్టైన్ చేసాం, దాన్ని అప్పర్ బౌండ్తో కంపేర్ చేయమంటున్నాడు, అవునా కదా? సో ఎవరి అప్పర్ బౌండ్తో? డెన్సిటీ ఫంక్షన్ యొక్క అప్పర్ బౌండ్తో. అసలు డెన్సిటీ ఫంక్షన్ ఏంటి? ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్సే కదా. దీని యొక్క అప్పర్ బౌండ్ ఏంటి? లోవర్ బౌండ్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 by 2. మోడ్ ఎక్స్ అనేది 3 by 2 కన్నా ఎక్కువగా ఉంది, అంటే 3 by 2 ఈజ్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఈజ్ నథింగ్ బట్ 1 plus 1 by root 3 కదా, క్వశ్చన్లో ఇచ్చాడు. ఏ వాల్యూ? బి వాల్యూ. దిస్ ఈజ్ ద అప్పర్ లిమిట్, ఇది ఈజ్ ద లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఎంత? 1 plus 1 by root 3. సో 1 plus 1 by root 3, అవునా కదా? ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత? ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ 1 by b minus a, అవునా? ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 by b minus a బికాస్ ఆఫ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఈజ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్, యూనిఫామ్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క గ్రాఫ్ అనమాట ఇది,
ఓకేనా. సో ఎంత వచ్చింది నాన్న, ఇది √3/2 వచ్చింది ఎఫ్ఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఎస్ ఓను, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ 3/2 to 1 + 1/√3 ఎంత నాన్న ఇది, దిస్ ఈజ్ నథింగ్ బట్ √3/2 dx. సో √3/2 బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రల్ 1 dx ఉంటుంది అవునా. దిస్ ఈజ్ 3/2, దిస్ ఈజ్ 1 + 1/√3. ఎస్ ఓను. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఐ విల్ బి గెటింగ్ హియర్ యాజ్ √3/2 right x, integral 1 dx is x, this is 3/2, this is 1 + 1/√3. so √3/2 upper limit minus lower limit, so √3/2 ఎంత, 1 - 3/2 ఎంత, ఇక్కడ నాకు ఏం వచ్చిందన్నా 1/√3, 1 minus it is 2 minus 3 -1/2 కదా. సో √3/2 into 2 minus √3/2 yes or no, √3 gets cancelled. so what I will be getting, 2 minus √3/2 2 is 4 అవునా. right, this value is 2 minus √3/4 అన్నమాట. అయితే హియర్ దీన్ని మనం సాల్వ్ చేస్తే అంటే 2 minus √3 అంటే 1.732 అప్రాక్సిమేట్లీ డివైడెడ్ బై 4. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 0.067 అప్రాక్సిమేట్లీ. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైందా. సో ఈ విధంగా మనం చేస్తాం అనమాట. చెబిషెవ్ ఇన్ఈక్వాలిటీస్ నుంచి దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యూనిఫామ్ ర్యాండమ్ వేరియబుల్తో చెబిషెవ్స్ ఇన్ఈక్వాలిటీకి అప్లికేషన్ ఓరియంటెడ్ ఫార్ములా ప్రాబ్లం ఇచ్చాడనమాట. కంపేర్ చేయమంటున్నాడు అప్పర్ బౌండ్ని. సో కంపేర్ చేసాం, కంపేర్ చేసినప్పుడు దానికి యాక్చువల్ ప్రాబిలిటీ ఎంత ఈక్వల్ అయిందన్నా 0.067కి ఈక్వల్ అయిందనమాట. అర్థమైందా. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ఈ లెక్చర్ని మళ్ళీ చూడండి. ఈ లెక్చర్ని చూస్తారా, నోట్స్ అనేది కంపల్సరీగా రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి, లేదంటే ఈ చెబిషెవ్ థియరమ్ని మర్చిపోతారు. సో చెబిషెవ్ థియరమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ ఈ థియరమ్ చెబిషెవ్ థియరమ్ అనేది 8 మార్క్స్ అడిగేసి ఏదైనా చెబిషెవ్ థియరమ్ మీదే ఒక ప్రాబ్లమ్ని ఫ్రేమ్ చేసి మరొక 7 మార్క్స్కి బి బిట్ కింద అడుగుతాడు. ఏ బిట్ కింద ఇది, బి బిట్ కింద ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి you just read and practice it more. You just watch this lecture again and again so that you will understand it better, right? Thank you so much for watching. See you in the next session. Take care. Bye bye.